హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ చూద్దామండి. ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ కోసం మాట్లాడుకుంటే చాలా మంచిగా చేయించారండి. లోపల కబోర్డ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది, అలాగే ఇంటి ప్రైస్ అని చెప్తున్నారో అది వీడియోలో క్లియర్ గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి. ఇది 167 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే దగ్గర దగ్గర 3.5 సెంట్లు అయితే వస్తుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు. సెంటర్ లో ఇక్కడ గ్లాస్ యూజ్ చేశారండి. సైడ్ ఇక్కడ కూడా గ్లాస్ అయితే యూజ్ చేశారు. అవుట్ సైడ్ ఇక్కడ గార్డెన్ కూడా ఇచ్చారండి. మనకు కావాలంటే ఇక్కడ కూడా కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మన ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే చూడొచ్చు. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ప్లస్ మన పార్కింగ్ ఏరియా ఫ్లోర్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. ఒక కార్ అండ్ 2 బైక్స్ అయితే పెట్టుకోవచ్చండి. పార్కింగ్ ఏరియా సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. చుట్టువైపులో కూడా మనకి పిఓపి సీలింగ్ చేయించారు. సెంటర్ లో బాక్స్ అయితే పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే స్ట్రెచర్ పెయింట్ తీసుకున్నారు. చూడడానికి బాగుందండి. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ బాగుందండి. ఇది సీలింగ్ అడ్ వరకు అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ వచ్చి డబుల్ డోర్ అయితే తీసుకున్నారు. లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్ గా చూపిస్తాను చూడండి. మన ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది. అలాగే మన మెయిన్ డోర్ రైట్ సైడ్ గోడకి అయితే టోటల్ గా మనకి పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. 1 ప్యానల్ యూజ్ చేశారు. దీనివల్ల చూడడానికి బాగుందండి. అలాగే బిల్డింగ్ కి ఈస్ట్ వైపు చెందొచ్చు 2.5 feet అయితే ఇచ్చారు. అలాగే నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుందండి. అలాగే ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ నార్త్ వెస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండర్ కి టచ్ అవ్వకుండా ఇక్కడ 2 అడుగులు గ్యాప్ అయితే ఇచ్చారండి. అలాగే ల్యాండింగ్ కింద మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. వాటర్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారండి. లోపల ఇండియన్ వైట్ బేస్ అయితే యూజ్ చేశారు. బిల్డింగ్ చుట్టూరు కూడా 3 సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చి చాలా బాగా చేయించారండి. క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసిన లోపల కంటే 2x4 వెట్ ఫెట్ టైల్స్ యూజ్ చేశారండి. స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. టైల్స్ చూడడానికి అయితే చాలా బాగుందండి. స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారండి. హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 8.5x28 అండి. విత్ వచ్చి 8 అడుగులు 8.5 వచ్చింది. లోతు వచ్చి 28 అండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ ఒకటే ప్యాటర్న్ లో మన కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. ఇక్కడ చాలా చక్కగా ప్రాపర్ లైట్ కూడా యూజ్ చేశారండి. చూడండి, దీనివల్ల సీలింగ్ కూడా చాలా లుక్ అయితే అట్రాక్ట్ గా కనిపిస్తుందండి. మనకు హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్ కూడా పెద్దదిగా వచ్చింది. హాల్లో రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. మనకు అక్కడ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే చూద్దాం. హాల్ నుంచి ఈస్ట్ వైపు ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. నిక్కిలోని మస్కిటో మ్యాట్ తో తీసుకున్నారు. ఇక్కడ యూచ్ అండ్ గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. హాల్ కమ్ డైనింగ్ ఏరియా రెండు కలిపి అయితే ఇచ్చారండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చూడొచ్చండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి అలాంటి టీవీ అయినా పడుతుందండి. ఈజీగా 65 కానీ 72 ఇంచెస్ కూడా టీవీ అయితే ఈజీగా పడుతుంది. అలాగే టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ లో టోటల్ గా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. వాల్ ప్యానల్ అయితే యూజ్ చేశారండి. అలాగే టీవీ యూనిట్ ఈ సైడ్ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. టోటల్ గా టీవీ యూనిట్ చూడడానికి అయితే చాలా బాగుందండి. చాలా క్లాసీ లుక్ అయితే వచ్చింది. అలాగే కింద చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. రిమోట్స్ అలాంటివి పెట్టడానికి అయితే బాగుంటుందని. టోటల్ గా వాల్ కింద అంతా కూడా మనకి టీవీ యూనిట్ వాల్ ప్యానల్ కింద అయితే చేయించారండి. ప్లస్ మనకి హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ 2 బెడ్రూమ్ కు కూడా సెంటర్ లో ఉన్న గోడకి మనకు రాయల్ ప్లే అయితే వాల్ పేపర్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ యూజ్ చేయని వాల్ లైట్ డిజైన్ కూడా బాగుందండి. హ్యాంగింగ్ లైట్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేయని వాల్ పేపర్ డిజైన్ కూడా బాగుందండి. చాలా రాయల్ లుక్ అయితే వచ్చింది. ప్లస్ మన సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలను కూడా ఉడితోనే చేయించారు. బెడ్రూమ్ దగ్గర యూజ్ చేయని డోర్ డిజైన్ అయితే బాగుందండి. మన సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x12 అండి. విత్ 11 అడుగులు, లోతు వచ్చి 12 అడుగులండి. ఫ్రెండ్స్, ఇక్కడ సీలింగ్ డిజైన్ చూడండి. ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా సింపుల్ డిజైన్ లో చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్ డోర్ పక్కన నార్త్ వైపు వాల్ డ్రాప్ అయితే చేయించారండి. ఇది కింద నుంచి సీలింగ్ అటు వరకు అయితే చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. గ్రే కలర్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చండి. గోల్డ్ కలర్ హ్యాండిల్స్ ఇవ్వడం చాలా లుక్ అయితే వచ్చింది. లోపల సెల్ఫ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ బొందులు కాకుండా ఇంజెస్ యూజ్ చేశారండి. మొత్తం అన్ని డోర్లు కూడా మనకు ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఈ కబోర్డ్ లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ డోర్ కనిపించకుండా వాష్రూమ్ లో కలిసిపోలేక ఇచ్చారు. మనకి ఈ వాషర్ మెజర్మెంట్స్ వచ్చి 5x7 అండి. వాష్రూమ్ పెద్దదిగా వచ్చి ఇక్కడ వచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్ స్టాఫ్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారండి. ప్లస్ మనకి ఈ బాత్రూమ్ రెండింటికి కూడా అటాచ్డ్ వస్తుందండి. క్లియర్ గా చెప్తాను చూడండి. ఈ బెడ్రూమ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు, అలాగే ఆ బెడ్రూమ్ నుంచి కూడా ఎంట్రన్స్ అవ్వచ్చు అండి. మనకు ఒక బెడ్రూమ్ నుంచి ఎంటర్ అవుతాను, రెండో బెడ్రూమ్స్ లో మనకు లాక్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. కామన్ బాత్రూమ్ ఇవ్వకుండా 2 బాత్రూమ్స్ కూడా వాడుకోవడానికి అటాచ్డ్ వాష్రూమ్ కింద ఉంటుందని ఇలా చేయించారండి.
మనకి ఆ బెడ్రూమ్ నుంచి ఎంటర్ అవ్వచ్చు, ఈ బెడ్రూమ్ నుంచి కూడా ఎంట్రన్స్ అయితే అవ్వచ్చండి. మీకు ఆ బెడ్రూమ్ లో కూడా వెళ్ళినప్పుడైతే చూపిస్తాను. దీనికి ఆపోజిట్ లోనే మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు, గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారండి. ఈ గెస్ట్ రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x10 అండి. బెడ్రూమ్ లో నార్త్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే తీసుకున్న, సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. చాలా సింపుల్ ప్లెయిన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా క్లాసిక్ అయితే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ లో కూడా మన సౌత్ వైపు గోడకి అయితే వార్డ్రోబ్ చేయించారండి. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు చేయించారు. సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్ ల్యాంప్ సీట్స్ యూజ్ చేశారండి. లోపల ఇక్కడ కూడా సెల్ఫ్స్ అన్ని కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. మ్యాట్ ఫినిష్ తో మనకి డెక్ ల్యాంప్ సీట్స్ యూజ్ చేయడం వల్ల చాలా నీట్ గా కనిపిస్తుందండి. అలాగే ఈ బెడ్రూమ్ నుంచి కూడా బాత్రూమ్ లోకి ఎంటర్ అవ్వచ్చండి. 2 బెడ్రూమ్స్ కూడా ఒకటే బాత్రూమ్ అండి, రెండింటికి కూడా అటాచ్డ్ కింద అయితే వాడుకోవచ్చు. కాకపోతే ఇందులో ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే ఒక బెడ్రూమ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ లాక్ చేసుకోవాలండి. ప్లస్ మనకి ఇంటి అడ్రస్ కోసం మాట్లాడుకుంటే ఇది కాకినాడ కొత్తూరు సెంటర్ జస్ట్ నియర్ బై అయితే ఉంటుందండి. అచ్చంపేట జంక్షన్ జస్ట్ ఒక 1/2 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఆ కొత్తూరు సెంటర్ కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇంటి దగ్గర నుంచి మనకి SRMT మాల్ సర్పవరం జంక్షన్ కి అయితే 3.5 to 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అలాగే ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అయితే 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇంటి దగ్గర స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు అన్ని కూడా వస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి మెయిన్ రోడ్ కూడా ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ చిన్న చిన్న డిన్నర్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే ఇది మనకి డైనింగ్ హాల్ కింద అయితే వాడుకోవచ్చు అండి. ప్లస్ మనకి ఈ ప్లేస్ లో డైనింగ్ టేబుల్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి పక్కనే వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. మనకి ప్లేస్ అంతా కూడా డైనింగ్ హాల్ కింద యూజ్ చేసుకోవచ్చు. పక్కనే మనకి కిచెన్ అయితే ఇచ్చారండి. అలాగే మన కిడ్స్ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ డోర్ ఆపోజిట్ లో వాష్ బేసిన్ ఇచ్చారు. వాష్ బేసిన్ కూడా చూద్దాం చూడండి. ఇక్కడ టోటల్ గా మనకి వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు, చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి సెంటర్ లో గ్లాస్ కూడా ఇచ్చారు. ఇది టచ్ సెన్సార్స్ తో మనకి గ్లాస్ అయితే ఇచ్చారండి. ప్లస్ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x14 అండి. 3 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. అలాగే బెడ్రూమ్ డోర్ పక్కన నార్త్ వైపు ఇక్కడ కూడా కబోర్డ్ అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ వరకు అయితే ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ లో మనకు ఒకటే ప్యాటర్న్ డెక్ ల్యాంప్ సీట్స్ అయితే బెడ్రూమ్స్ యూజ్ చేశారండి. ప్లస్ మనకు టోటల్ గా అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. అలాగే ఈ కబోర్డ్ లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 5.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మాస్టర్ బెడ్రూమ్ కంటే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఆ 2 బెడ్రూమ్స్ కూడా రెండింటికి కలిపి అటాచ్డ్ అయితే ఇచ్చారండి. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. ఇది 167 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో వంటగది ఇచ్చారండి. కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మొత్తం టోటల్ గా ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ కూడా చూడొచ్చండి. మనకి పైన సిమ్లీ పెట్టుకున్న ఒక పాయింట్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపు కూడా ఒక చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే కిచెన్ లో చాలా ఎక్కువగానే తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఇచ్చిన డెక్ ల్యాంప్ సీట్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కాఫీ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడ అక్రోలిక్ సీట్స్ యూజ్ చేయడం వల్ల ఈ గ్లాసీ లుక్ అయితే వచ్చిందండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. దీనికి సెట్ అయ్యేలా కాంబినేషన్ లో మనకి హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఎల్సైడ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా పాయింట్స్ అయితే ఇచ్చారు. లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ యూజ్ చేశారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికి అయితే సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మనకి ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. బాస్కెట్స్ కూడా SS బాస్కెట్స్ ఇచ్చారండి. మనకి మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఉంది. కిచెన్ లో కూడా మనకి ప్రాపర్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి. కిచెన్ అసలు టైట్ గా అయితే ఉంటుంది, చాలా స్పేసెస్ గానే ఉంటుంది. అలాగే మనకి ఇంటికి పూజా రూమ్ రాలేదు కదా, పూజా మందిర్ పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. లేదంటే చిన్న పూజా రూమ్ కూడా మనం అయితే చేయించుకోవచ్చు అండి. PVC డోర్ స్టెప్ చేయించుకొని మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి సౌత్ డోర్ నుంచి వెళ్తే మనకి వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకుని సపరేట్ గా అయితే వీళ్ళు చేయించారండి. ఇక్కడ గ్రిల్ అయితే క్లోజ్ చేస్తారు. మనం వాషింగ్ మిషన్ అండ్ వాష్ ఏరియా అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి సపరేట్ గా సేఫ్టీకి అయితే గ్రిల్ తో అయితే క్లోజ్ చేశారండి. ఒక చిన్న రూమ్ కింద అయితే సపరేట్ చేయించారు. అలాగే మనకు సౌత్ వైపు అయితే 20 అంగుళాలు అయితే ఇచ్చారు. వెస్ట్ వైపు కూడా 20 అంగుళాలు అయితే ఉంటుందండి. బిల్డింగ్ చుట్టువైపు తిరిగాను. సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి బిల్లా చెప్పడం వచ్చి 78 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 78 లక్షలు చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. నెగోసిబుల్ అయితే ఉంది.
అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. బిల్డింగ్ ఎలిజిబిలిటీ 80% అయితే వస్తుంది. దానికి మీ ఎలిజిబిలిటీ పెట్టి అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తే రండి, మేమే దగ్గరుండి మీకు ఇల్లు అయితే చూపిస్తామండి. మీకు ఒకవేళ ఇల్లు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ కోడ్ చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు వీడియో చూస్తుంటే నచ్చే ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి.